భస్మధారణ. ఈ భస్మధారణకే శిరోవ్రతం అని పేరు. ఈ భస్మధారణ వలన మహాపాపాలు కూడా నశిస్తాయి. కుడి చేతి మధ్యమ అనామిక వేళ సాయంతో విభూతిని చేతిలోకి తీసుకోవాలి. నుదుటిపై పెట్టుకోవడం కూడా ఎడమవైపు నుండి కుడివైపుకి విభూతి రేఖలు తీర్చిదిద్దాలి. అప్పుడు అంగుష్టముతో విభూతి రేఖలపై కుడివైపు నుండి ఎడమవైపుకు 3 రేఖలుగా ధరించడాన్ని త్రిపుండ్రం అంటారు. త్రిపుండ్రం అంటే అడ్డబొట్టు అని అర్థం. గృహస్థు భస్మాన్ని నీళ్లతో తడిపి నుదుటి మీద, ఉదరం పైన, చేతుల మీద పెట్టుకోవాలి. మంత్రాలు ఉచ్చరించడం చేతకాని వారు ఈ చిన్న వాక్యాన్ని అయినా స్మరించాలి. లేదంటే కనీసం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించి భస్మధారణ చేయాలి.